హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు మామిడి తోటలకైతే వచ్చామండి. తోట చూడండి, అన్ని చెట్లకు కాయలు ఎలా ఉన్నాయి. నేనైతే మా అక్క కూతురు, తన పాప మా కూతురు ఇద్దరం ఇద్దరం కలిసి వచ్చేసాము తోటలోకి. చూడండి ఫ్రెండ్స్, ఈ కాయలు వచ్చి బెంగళూరు కాయలు. చెట్టు నిండా బాగా కాసాయి. మొత్తం మామిడి తోటనే. ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా బెంగళూరుకాయ చెట్టే. ఎంత బాగా కాపు కాసిందో. నేనైతే మా అత్త వాళ్ళ ఊరికి వచ్చాను. ఇక్కడ తోట దగ్గరికి వెళ్ళాలనుకుంటే మా సూతలు ఇద్దరితో కలిసి వచ్చాను. చూడండి, చెట్టుకైతే భలే కాయలు కాస్తాయి. ఇట్లా తోటలోకి వచ్చినప్పుడు దొంగతనంగా చేసి తింటే అది ఒక రుచి బాగుంటుంది అంటారు. కొనుక్కొని తింటే ఆ రుచి వేరుంటుంది. ఇక దొంగతనం చేసి తినే కాయే రుచిగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇట్లా కొనుక్కొని తిన్నారా? కాయ అయితే తెలుసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ తోట అంతా మా అత్త వాళ్ళకు సంబంధించిందండి తోట. ఎన్ని కాయలైనా ఇట్లా కోసుకోవచ్చు. ప్రతి చిన్న చెట్టుకు చూడండి కాయలు ఉంది కాసైతం గుత్తులు గుత్తులుగా కాసాయి కాయలు. ప్రతి చెట్టుకు అట్లానే కాసాయి ఈ సీజన్ కాబట్టి. చెట్టుకైతే అసలు కాయలేదు. చూడండి ఫ్రెండ్స్, ప్రతి చెట్టుకు బాగా కాపు కాసింది. చెట్లు చూడండి, కాయలు లార్వా కాయలు. ఇక్కడ చూసిన గుత్తులు గుత్తులుగానే ఉన్నాయి. చెట్లన్నీ లార్వా కాయలు అంటండి. మొత్తం చెట్టుకి బాగా కాసాయి. ఇవైతే మాగడానికి వచ్చాయి. చూడండి, చెట్టు మీదనే మాగేస్తున్నాయి కొన్ని కాయలు. చూడండి గుత్తులు గుత్తులుగా ఎట్లా ఉందో. ఇవి చెట్టు మీదనే మాగుతున్నాయండి కాయలు అయితే. మొత్తం మామిడి చెట్లు అండి. ఇటు సైడ్ వచ్చి జామ చెట్లు. ఇవి ఇంకా చిన్న చెట్లు, వీటికి ఇంకా కాపు రాలేదు. చూడండి, మొత్తం ఈ తోట అంతా జామ చెట్లు. చూడండి ఫ్రెండ్స్, అక్కడక్కడ జామ తోటకి చిన్న చిన్న కాయలు అయితే కాసాయి. అక్కడక్కడైతే నిమ్మ చెట్లు కూడా వేశారండి. ఇవి కూడా కాపుకైతే రాలేదు, చిన్న చిన్న చెట్లు. ఈ తోటలో అయితే మొత్తం మామిడి చెట్లు, నిమ్మ చెట్లు అండ్ జామ చెట్లు మూడు కలిపి అయితే వేశారు. చూడండి, అవన్నీ జామ చెట్లు, మామిడి చెట్లు, నిమ్మ చెట్లు. సపోటా చెట్టు అండి, అక్కడక్కడ సపోటా చెట్లు కూడా వేశారు. అవి రెండే అయితే కాసాయి. ఈ వీడియో మీరు చూసినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.